సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నిర్వాహకులు పండిత్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకు 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయుర్వేదంలో. ఎంతో మందికి ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఆయుర్వేదంకి సంబంధించి ఇంట్లో మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలి కూడా ఆయన సూచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి 2 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఇవాళ ఆయన పక్షఘాతం, యాక్చువల్లీ పక్షవాతం అని మనం అంటాము సరే, కానీ యాక్చువల్లీ అది పక్షఘాతం అనమాట. పక్షఘాతం అంటే పెరాలసిస్ ఇంగ్లీష్లో. మరి పెరాలసిస్కి కూడా ఆయుర్వేదంలో ఎంతో మందికి ఆయన ట్రీట్మెంట్ అందించారు. ఎలా తగ్గిస్తారు, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పెరాలసిస్ వచ్చినప్పుడు సడన్గా అదంటే 24 hours గోల్డెన్ పీరియడ్ అంటారు కదా. సో ఆ టైంలో అలపతి వాళ్ళకు మాకేం లేదు. మాకు 24 గంటలు తీసుకొస్తే 24 గంటల లోపు తీసుకొస్తే ఇమీడియట్గా ఒక గంట సేపట్లో మంచిగా చేసి పంపించేస్తాం. ఒకవేళ కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంటే కొంత టైం, ఒక 1 month లేదా 2 months అంతే. ఒక 15 రోజులు, వారం రోజులు మా దగ్గర ఉంటే 10 ఏళ్ళ పక్షవాతం కూడా చాలా వరకు 50, 60, 80% రికవర్ చేసి పంపిస్తాం. అయితే వాస్తవంగా ఏంటంటే, మీరు చాలా మంది చూడండి పక్షవాతం వచ్చిన వాళ్ళని ఆ చెయ్యి ఇట్లా పెట్టి నడుస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్కి వస్తుంది. అంటే వాళ్ళ పిల్లలు సరి అయిన అంటే అవగాహన ఉండి తల్లిదండ్రులు వీళ్ళు దేవుళ్ళు తల్లిదండ్రులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళు మా దగ్గర తీసుకొని వస్తే ఆయిల్ రకరకాలుగా ఇస్తుంటాము. దానికి కనుక మంచి మర్దన చేసి ఆ మెడిసిన్ కనుక వాడిపించగలిగితే 100% రికవర్ అవుతారు. ఎందుకు వస్తుందండి అసలు పెరాలసిస్? పక్షాఘాతం అని ఎందుకు వస్తుందంటే అది వాత వ్యాధి. వాతం ప్రకోపించి పెరిగి ఆటోమేటిక్గా. ఇంకొకటి ఏంటంటే దానికి తోడు బీపీ అనేది ఫ్లెక్సేషన్ ఉండి సరి అయిన మెడిసిన్ వాడకుండా కొంతమంది ఈ జీవితం అందరికీ ఆ సూర్యభగవానుడు సహకరించాడు. కొంతమందికి చాలా ఇబ్బందులకరమైన జీవితం ఉంటుంది. వాళ్ళు టెన్షన్లు పెట్టుకొని ఆ టెన్షన్ వల్ల కూడా ఆ లెఫ్ట్ క్లాట్ అయితే రైట్ సైడ్ కాలు చేయి కొట్టేయడం జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే పక్షవాతం వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా ఏసీలలో పెట్టొద్దు. ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ ప్రకారం వాళ్ళు తీసుకుపోయి ఐసీలో పెడతారు. మేము ఏం చేస్తామంటే చీకటి రూమ్లో వేస్తాం. వేసి కొన్ని ప్రక్రియలు చేస్తాం. ఆ చెవులు గాలి పోకుండా రకరకాలు చేసి. ఇంకొకటి ఏంటంటే ఒకరోజు ముందు మోషన్ రాకుండా ఉండి అట్లా ఉండి పక్షవాతం వస్తుంది. వాళ్ళు మా దగ్గరికి రాగానే మనం ఏం చేస్తామంటే ఒక నల్ల చింతపండు ముట్టీలు అని ఉంటాయి మా దగ్గర. అవి ఏం చేస్తామంటే బ్లాక్ చింతపండు, నల్ల చింతపండు ఉంటుంది. దానికి ఏం చేస్తాం, త్రిదారి పాలు అని ఉంటాయి. త్రిదారి పాలు తీసుకొచ్చి దాంట్లో మొత్తం చేసి దాన్ని గుడ్డలో కట్టి చిన్న చిన్న ఇంతింతలా చేసి ఒక కుండలో వేసి భూమిలో పాతి పెడతాం. అది పెడితే ఒక 41 days తర్వాత అవి కృషించి దగ్గరకు అయిపోతుంది. దాన్ని తీసి దంచి ఆముదం పట్టించి చిన్న చిన్న ఉండలు తయారు చేస్తాం. కుంకుడు గింజంత ఉండ. ఎవరైనా పక్షవాతం వచ్చిందని ఇస్తే ఇంటికి తీసుకుపోయి ఒక్క గోలే ఏమని చెప్తాం. వేస్తే వాళ్ళు బాత్రూమ్ పోయి మోషన్ పోతే ఒక డోర్ తీసింది అనుకోండి, ఆ ఇంట్లో ఎవరు ఉండడు, అంత కంపు వాసన వస్తుంది. మొత్తం టోటల్ బాడీ మొత్తం శుద్ధి అయిపోద్ది అనమాట. అట్లయితే ఏంటంటే 5 సంవత్సరాలు ఉన్న పక్షవాతం కూడా కొద్ది కదిలే అవకాశం ఉంది. ఈ నరాలు మొత్తం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా అనేక రకాల ఆయిల్స్ ఉంటుంది మా దగ్గర. విప్ప నూనె ఉంటుంది. అన్ని రకాల ఆయిల్స్ తయారు చేసి ఏం చేస్తామంటే వానికి మసాజ్ చేయమని చెప్తాం. ఇదే కాకుండా రుద్రగణం అనే ఒక సెట్ ఉంటుంది. దాంతో సంబంధించిన ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి నేలదంతి అని ఒక మొక్క ఉంటుంది. ఆకులు తీసుకొచ్చి 3 రోజులు కాలు చేయి మసాజ్ చేసి ఒక టీ గ్లాసు కడుపులోకి తాపిస్తాం, మిరియాలు వేసి దంచి. నేలదంతి ఎక్సలెంట్ అనమాట, చాలా బాగా. అదే కాకుండా చేగుండి పొడి అని ఉదయం సాయంత్రం పౌడర్ తాపిస్తుంది. ఈ విధంగా చేస్తే ఒక 2 daysకి ఒకసారి ఒక రోజు మోషన్ ఇచ్చేసి ట్యాబ్లెట్ వేసి మళ్ళీ ఒక 2 రోజులు ట్యాబ్లెట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఇస్తే బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఈ మసాజ్ వల్ల 7 నుంచి 10 రోజులలో ఈ మధ్య కాలంలో అంటే చాలామంది అనొచ్చు, ఇంతకుముందు మీరు మరి సంవత్సరం ట్రీట్మెంట్ చేశారు కదా అనొచ్చు. 2025 చాలా అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే బ్రహ్మచారి అని 55 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి, అదే కాకుండా 2-3 వేల మొక్కలు గుర్తుపట్టే బోల సుధాకర్ గారు ఒక అతను, అదే కాకుండా హర్యానా, పంజాబ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఉన్న అనువంశిక వైద్యులు మేము ఒక 10 మంది సిండికేట్ అయ్యి అన్నీ కలిసి మీరు ఏ విధంగా చేస్తున్నారు, మేము ఏ విధంగా చేస్తున్నాం అని కొన్ని మూలికలు కూడా దగ్గరుండి తయారు చేయడం జరిగింది. అందుకనే ఈ 2025, 26 స్పెషల్ అనమాట. 26లో ఎవరైనా మాకు దగ్గరకు వస్తే
ఇప్పుడు పిడుసు అనేది వస్తాడు అనుకోండి, 7 రోజుల్లో పిడుసు రావట్లేదు. అంటే అద్భుతమైన ఔషధాలు ఇంకా 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 పెంచుతా ఉన్నాం అనమాట. పక్షవాతం 10 ఏళ్ల కింద 8 సంవత్సరాల కింద వచ్చేది మన ఒక మహిళ వచ్చింది అనమాట. ఆమెకి ఏంటంటే ఇది పట్టుకోవడం రాదు గ్లాస్. ఈరోజు గ్లాస్తో మంచిగా నీళ్లు ముంచుకొని తాగడం జరుగుతుంది కేవలం 10 రోజులనే. అంటే ఇప్పుడు ఇవన్నీ మూలికలన్నీ పెరిగే కొద్దీ మనకు ఈ ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చేసిన మూలికలు, ఇందాక మీరు చెప్పిన మెడిసిన్ ఏదైతే ఉందో బాడీలో ఉన్న మలినాలన్నీ, టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఇది బ్రెయిన్ లో క్లాట్ వల్ల మనకి పెరాలసిస్ వస్తుంది కదా. బ్రెయిన్ క్లాట్ పోతానికి దానికి ఏంటంటే దానికి ఒకటి మన ఇది దాన్ని ఏమంటారంటే ముత్యం చిప్పలని ఉంటుంది. ముత్యం చిప్పలని దాన్ని హీట్ చేసి బాయిల్ చేసి దాన్ని రసంలాగా చేస్తాం. దాన్ని సొరసం అంటారు. అది ముక్కు రంధ్రాలలో వేస్తే బ్లడ్ క్లాట్ ఇమీడియట్గా కరిగిపోద్ది. అట్లా 5 చుక్కలు మనకేంటంటే పాలల్లో కలిపేస్తాము. చాలా ఎక్సలెంట్ ఉంటుంది అది. అది అద్భుతమైన మందు. ఇప్పుడు భారతదేశంలో నాకు తెలిసినంత వరకు అంటే సొరసం అంటే ఏంది, అది ఎట్లా తయారు చేయాలో కూడా ఎవరికి తెలియదు. ముత్యపు సొరసం అనేది మేము వాడతాము. 5 చుక్కలు వేస్తాము. వేస్తే నాకు తెలిసినంత వరకు 3-4 డేస్లో క్లాట్ కరిగిపోయి మొత్తం చెయ్యి మొత్తం కదిలిలో ఉన్నారు చాలా మంది. నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాలు చెయ్యి మొత్తం ఒక సైడ్ అంతా పడిపోతుంది. చాలా వరకు ఒక వారం రోజులు మా దగ్గర ఉండి 50% రికవర్ అయిన అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. 8-10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఒక 7 days 10 daysనే ఒక 50% రికవర్ అయిన అన్నోళ్ళు ఉన్నారు. అంటే పేషెంట్ వచ్చి మీ దగ్గర ఉండాలా? అంటే 7 రోజుల పాటు ఉండొచ్చు, లేకపోతే మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ డ్రాప్స్ ఇస్తాము అన్ని రకాలుగా. ఇప్పుడు అన్నీ ఎవరు ఉంటున్నారమ్మా ఇప్పుడు అంటే ఉంటే మంచిది. మేము మంచి గైడ్ లైన్స్ ఇస్తాం. మా దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు. అట్లా అనమాట. మసాజ్ మేము చేయిస్తాం. లేడీస్కు సపరేట్, జెంట్స్కు సపరేట్ చేయిస్తాము. మిర్యాలగూడలో ఆశ్రమం లాగా ఉంది. అక్కడ భోజనం వస్తుంటుంది, అందరికి ఉంటుంది అనమాట. ఓకే. కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళకి ఏం చెప్తారు? 2026 సంవత్సరంలో అంటే ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే కేవలం 7 రోజులు 10 రోజులే. ఎందుకంటే ఈ త్రిదారి ముట్టిలు అనేది చాలా తక్కువ మంది తెలియదు అసలు ఎట్లా చేయాలి. దాన్ని ఏంటంటే సుమారు ఒక దగ్గర 120 కుండలలో చేసినాం మేము. అంటే మాకు ఎప్పుడు వస్తుంటారు. అది 20 ఏళ్ళైనా కూడా ఖరాబ్ కాదట. అది ఇందులో ఓన్లీ పెరాలసిస్ ఉన్న వాళ్ళు వాడచ్చా, లేకపోతే ఇప్పుడు అందరి బాడీలో టాక్సిన్స్ ఉంటాయి? అది టాక్సిన్స్ అంటే ఇప్పుడు వాత శరీరాలు, మోకాళ్ళ నొప్పులు పోతాయి, పార్కిన్సన్ ఇట్లా ఊగేది. ఇంతకుముందు చాలా కష్టపడేది. ఇది వేసిన తర్వాత చాలా వరకు రికవరీ అవుతారు. మీకు ఒక్కడే కడుపు మొత్తం శుద్ధి అయిపోద్ది. పొట్ట రోగాల పుట్ట శుద్ధి అయిపోతే అన్ని పోతాయి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? ఇప్పుడు మనం తీసుకునే చింతపండు అయ్యి బెల్లం అల్లం ఏముంటది అట్లా. పత్రహరితం ప్రాణహాని కాదు. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయం తెలియజేశారు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.